హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఆ భగవంతుని దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియోస్ తీయక చాలా రోజులైపోయింది. కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయానమాట. ఇంక నుంచి తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మంచి మంచి వీడియోస్ తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదైతే అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అండి. ఏం లేదు, ఏమి షూట్ చేయలేదన్నమాట. కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశానండి. మీ అందరితో షేర్ చేద్దామని అయితే ఆ రోజు అయితే ఉదయాన్నే పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నానండి. ఆ రోజు నేనైతే బంగారం కూడా ఏమీ కొనలేదు. బంగారం వెండి కొనటం కంటే ఇంకా ఆ రోజు మంచి మంచి పనులు చేసామంటే మన ధన వృద్ధి అవుతుంది, మన పిల్లలకు కూడా మంచి జరుగుతుందని నేనైతే కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా అక్షయ తృతీయ పూజ కోసం అయితే ముందు రోజే ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. గడపలన్నీ పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. మాకైతే 3 గడపలు ఉంటాయండి, 3-4 గడపలు ఉంటాయి అన్నమాట. ఇంకా అవి అన్నీ క్లీన్ చేసుకొని ముందు రోజే గడప లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి. ముందు రోజు నైటు రాగి చెంబుతో నీళ్లు పెట్టుకున్నాను. వట్టివేర్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, జవాదు అన్నీ వేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టుకొని రాగి కాయిన్ అన్నీ వేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టాను. ధూపం దీప నైవేద్యం సమర్పించేసి సింపుల్గా అయితే గడప పూజను అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అక్షయ తృతీయ పూజ కోసం మొత్తం రెడీ చేసుకున్నానండి. ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజే మొత్తం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఉదయాన్నే లక్ష్మీ కుబేరుల వ్రతం అయితే చేసుకున్నాను అనమాట. సింపుల్గా అమ్మవారికి లక్ష్మీ కుబేరులకైతే అష్టోత్తరాలు చేసుకొని నైవేద్యంగా పొంగలి, ఆవు పాలతో పరమాన్నము, దద్దోజనం అయితే నైవేద్యం సమర్పించానండి. ఈరోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదన్నారు. అందుకని నేను ఉప్పు దీపము, పంచగవ్య దీపం వెలిగించాను. అలాగే మొత్తం 9 దీపాలతో అయితే అమ్మవారిని అయితే పూజించుకున్నానండి. చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది. చెప్పాను కదా, నేనైతే ఈరోజు వెండి బంగారం అలాంటివి ఏమీ కొనలేదండి. అంతకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు అయితే తెచ్చుకున్నానండి. కల్లుప్పు 2 ప్యాకెట్లు తెచ్చుకొని పసుపు కుంకం తెచ్చుకొని అమ్మవారికి అయితే పూజలో సమర్పించాను. ఇట్లా అయితే కొనుక్కున్నాను అనమాట. అక్షయ తృతీయ రోజైతే మనకి అక్షయం కాకుండా ఉండేది మనం చేసే దాన ధర్మాలే కదండి. దాని గురించి అయితే మీతో షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఆ రోజు అయితే పూజలో ధనలక్ష్మి కొంచెం అయితే శుభ్రం నా దగ్గర ఆల్రెడీ ఉందండి. ఇంకా అది శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి పూజను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అక్షయ పాత్ర పెట్టుకొని తర్వాత అయితే నేనైతే ఈరోజైతే ఒక 5గురికైనా భోజనం పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు పులిహోర పొంగల్ అయితే ప్రిపేర్ చేశానండి. ఒక 5గురికైనా ఎట్లాకైనా భోజనం పెట్టాలనేసి ప్రిపేర్ చేసేసి ఇలా అయితే ప్యాక్ చేశాను. ఇంకా ప్యాక్ చేసేసి మా బాబుకి ఇచ్చి పంపిద్దామని ఇంకా పూజలో పెట్టిన అరటిపళ్ళు ఉన్నాయి, పులిహోర, దద్దోజనం ఇలా ప్యాక్ చేసేసి అరటిపళ్ళు వేసాను. ఇంకా మా బాబు వెళ్ళేటప్పుడు షాప్లో ఒక వాటర్ బాటిల్, ఒక మజ్జిగ ప్యాకెట్ కొనేసి ఈ ప్యాకెట్లో వేసి ప్యాక్ చేసేసి పంచుతాడనమాట. ఇంక ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి ప్రిపేర్ చేశానండి. మధ్యాహ్నం 11:30 మా బాబు అయితే ఇచ్చేసి కూడా వచ్చేసాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి గుడి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి యాచకులు, వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాడనమాట. పనిచేసి వచ్చాడు. ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా బజార్లో అయితే ఒక మజ్జిగ ప్యాకెట్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి కొనేసి పెట్టేసి ఇచ్చేసాడనమాట. ఈ సంవత్సరం అయితే నాకున్నంతలో ఇలా అయితే పేదవాళ్ళకైతే ఇలా అన్నదానం చేశానండి. ఇంకా వచ్చే సంవత్సరం నా స్థితిని మెరుగుపరిచి ఇంకా చాలామందికి సాయం చేసేలాగా చూడమని ఆ దేవుడిని అయితే ప్రార్థించానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.